జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకి అయితే చేరుకునింది. ఈరోజు బీహార్లో మొదటి విడత ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇక రెండో విడత ఎన్నికలు ఈ నెల 11వ తారీఖున జరగనున్నాయన్నమాట. ఇక 14వ తేదీన ఈ ఫలితాలన్నీ కూడా వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా ఓడిపోతామని భావించినటువంటి రాహుల్ గాంధీ ఎప్పట్లాగానే మళ్ళీ విపరీతంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. గాలి మాటలు పోగు చేసి బీహార్ ప్రజలలో విషబీజాలు నాటుతున్నాడు. మరి రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రచారం చేస్తా ఉంటే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఊరుకుంటాడా? అసలు ఊరుకోడు. అందుకే బీహార్ ఎన్నికల సందర్భంగా దర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి మన అమిత్ షా గారు మాట్లాడుతా అటు పాకిస్తాన్కు ఇటు రాహుల్ గాంధీకి ఒకేసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతా ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం కూడా సహించేదే లేదు, బుల్లెట్లతో దాడులు చేస్తే మేము బాంబులతో సమాధానం చెప్తామని చెప్పేసి, అది కూడా బీహార్లో తయారైనటువంటి ఆయుధాలతోనే ఉగ్రవాదులను అంతం చేస్తామని చెప్పేసి హెచ్చరించారనమాట. పాకిస్తాన్ స్పాన్సర్ చేసేటటువంటి ఉగ్రవాద చర్యలను ఏ మాత్రం కూడా సహించబోము, బుల్లెట్లకు సమాధానం బాంబులతోనే చెప్తామని చెప్పేసి ఆయన పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా బీహార్ గడ్డ మీద నుంచి. ఇకపోతే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు తమ పౌరులపైన దాడి చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేవలం 20 రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి 200 మందికి పైగా ఉగ్రవాదులను చంపి పగ తీర్చుకున్నామని చెప్పేసి ఆ సభలో ఆయన మాట్లాడినాడు. వాస్తవమే కదా. ఇకపోతే బీహార్లో మళ్ళీ ఈ అరాచక పాలనను ప్రజలు ఎంత మాత్రం కూడా కోరుకోవడం లేదు. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే రబ్రీ దేవిల పాలనలో రాష్ట్రం అరాచకంగా మారిపోయింది. ఆ చీకటి రోజులను ఎవరు కూడా మర్చిపోలేరని చెప్పేసి మన అమిత్ షా గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. లాలూ కుటుంబ పాలనలో రాష్ట్రంలో నేరాలు అరాచకాలు పెరిగిపోయినాయని చెప్పేసి గుర్తు చేసినటువంటి మన అమిత్ షా గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఈ శాంతి భద్రతలన్నీ కూడా అదుపులోకి వచ్చాయని చెప్పి తెలిపినారు. ఇకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్లను లక్ష్యంగా చేసుకుని మన అమిత్ షా గారు విమర్శలు గుప్పించారు. ఒక నాయకురాలేమో తన కొడుకుని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి చూస్తా ఉంటే మరో నాయకుడు తన కొడుకుని బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఆరాటపడుతున్నాడు. కానీ ఇటు ఢిల్లీలో కానీ అటు పాట్నాలో కానీ కుర్చీలు ఖాళీగా లేవని చెప్పేసి వాళ్ళు గుర్తించుకోవాలని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ కూడా ఎద్దేవా చేసినాడు. ఇకపోతే ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళను వెనకేసుకొని వస్తున్నాయి. అలాంటి శక్తులను ఓటర్లు ఖచ్చితంగా తిరస్కరించాలని చెప్పి కోరినాడు అనమాట. ఈ మహిళా స్వయం సహాయక బృందాల విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం కూడా చేస్తారు. వాళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి డబ్బు కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చాడనమాట. అంతేకాకుండా ఒక గ్యాంగ్స్టర్గా మారి సివాన్ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టించినటువంటి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో మహమ్మద్ షహాబుద్దీన్ను ప్రశంసిస్తా ఈ ఆర్జేడీ నాయకులంతా కూడా నినాదాలు చేస్తారు. ఎందుకో వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. లాలు ఆయన పార్టీ ఈ షహాబుద్దీన్ అమర్ రహే వంటి నినాదాలు చేసి మళ్ళీ జంగిల్ రాజ్ పాలన తీసుకురావాలని చెప్పేసి కళ్ళగంటున్నారు. కానీ బీహార్ ప్రజలు దానికి ఎంత మాత్రం కూడా అంగీకరించారని చెప్పేసి అమిత్ షా గారు హెచ్చరించారు. మొత్తం మీద అమిత్ షా గారు అటు పాకిస్తాన్కు, ఇటు రాహుల్ గాంధీకు, ఇటు తేజస్వి యాదవ్కు, అటు లాలూ ప్రసాద్ యాదవ్కు మొత్తానికి ఈ కాంగ్రెస్ కూటమి కలిపి మొత్తానికి అయితే రాడ్డు దించాడు. వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఈ బీహార్ గడ్డ మీద నుంచే తిప్పికొట్టినారనమాట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.